ముందు నూనె పోసి ఆవాలు, మెంతులు, జీలకర్ర, చిన్నులపాయ వేసి తర్వాత కొన్ని ఉల్లిపాయలు వేసుకున్నాం. కొద్దిగా కరివేపాకు వేసేద్దాం తాలింపులో. తాలింపు వేగిపోయింది, ఇంకా టమాటా ముక్కలు వేసేద్దాం. కొద్దిగా పసుపు వేసేద్దాం, కొద్దిగా కల్లుప్పు వేసేద్దాం. ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టేద్దాం. టమాటా మగ్గిపోయింది చూద్దాము. చూసి వంకాయ వేసేద్దాము. టమాటా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కారం వేసేసుకొని వంకాయలు వేసేద్దాము. టీ స్పూను కారం వేసేసుకున్నాం. కారం వేసి కొంచెం కలుపుకొని వంకాయలు వేసేసుకున్నాం. ఈ తెల్ల వంకాయలండి, నేను ఎప్పుడు వండినా ఈ తెల్ల వంకాయలే కూర వండుతాను. ఇవి చాలా బాగుంటాయండి తెల్ల వంకాయలు. ఈ తెల్ల వంకాయలు మార్కెట్లకి ఎప్పుడు వచ్చినా తెచ్చుకుంటామండి మేము. ఈ తెల్ల వంకాయలు తక్కువ దొరుకుతాయండి గుంటూరులోను. నెల్లూరు సైడ్ అయితే ఎక్కువ ఉంటాయి. నెల్లూరులో ఎప్పుడు కూర వండుకోవాలని ఈ తెల్ల వంకాయల కూరే ఉంటుంది. వంకాయలు వేసేసి కొంచెం కలిపెట్టేసి ఒక 10 నిమిషాలు ఇలా మూత పెట్టి సిమ్లో పెట్టేద్దాము. వంకాయలు మొత్తం బాగా మగ్గిపోతాయి తాలింపులోను. తర్వాత కొంచెం చింతపండు వేసేసుకున్నాము. ఇట్లా వంకాయలను తాలింపులో మగ్గితే టేస్ట్ బాగుంటుంది. వంకాయలు మగ్గిపోయి ఉంటాయని చూద్దాము. బాగా నూనెలో మగ్గిపోయిందని వంకాయ తాలింపులోను. కొద్దిగా చింతపండు పులుసు వేసేసుకున్నాం. చింతపండు పులుసు పోసేసుకున్నాం, కొద్దిగా పోసుకున్నాం. టమాటాలు వేసాం కాబట్టి ఎక్కువ పట్టదు. తగినన్ని వాటర్ పోసేసుకున్నాం. తగినన్ని వాటర్ పోసేసానండి. ఈ కూరకి ఎక్కువ వాటర్ ఏం పట్టవు. వంకాయ తొందరగా ఉడికిపోద్ది కాబట్టి మూత పెట్టేసి ఉడికిచ్చేసుకున్నాం. జస్ట్ ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నాం. దీంట్లోకి కావాల్సిన మసాలా ప్రత్యేకించి ఏమీ లేవండి. ఆవాలు, మెంతులు దోరగా వేపి పొడి చేసి కూరలు వేసేసుకోవటమేను. ఉడికిపోయి ఉంటుందండి. చూద్దాము. బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని పొడి వేసేసుకున్నాము. కొత్తిమీర వేసి కలిపి తర్వాత పొడి వేసుకున్నాము. బాగా చిక్కగా వచ్చేసింది కూర. ఆవాలు, మెంతులు వేపి పొడి దంచుకున్నామండి. అది కొంచెం చిటికెడు వేసేసుకుంటే టేస్ట్ బాగా వచ్చుద్ది. వేసి కలుపుకోవటమేనా, ఇంకా అయిపోయింది కూర. బాగా టేస్ట్గా ఉంటుందండి వంకాయ కూర. లాస్ట్లో ఆవాలు, మెంతుల పొడి బాగా టేస్ట్ వచ్చిందండి ఈ కూరకి. వంకాయ కూర రెడీ అయిపోయిందండి. అన్నం వేసుకొని వంకాయ కూర వేసుకొని తినేసేద్దాము. చాలా టేస్ట్గా వచ్చిందండి వంకాయ.